కమల్ హాసన్ కొత్త సినిమా భారతీయుడు 2 రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర నుంచి 3 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 1,60,00,000, వెస్ట్ గోదావరి నుంచి 1 కోటి, గుంటూరు నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 1,70,00,000, నెల్లూరు నుంచి 90,00,000. అలా టోటల్గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 సినిమా 20,50,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 5.5 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ 20 కోట్లకు కొన్నారు, 25 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో తెలంగాణకి 9 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లు. 9 కోట్లలో 5.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 3.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణలో 3.5 కోట్లు షేర్ రావాలి అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకు అమ్మారు, ఇక్కడ 1.5 షేర్ వచ్చింది. మరో 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని 12 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ 5 రోజుల్లో వచ్చేసి 7 అంటే 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 7 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి ఆంధ్రాలో, అంటే 14 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల షేర్ వచ్చింది 5 రోజుల్లో. మరో 13 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో. 13 కోట్ల షేర్ రావాలి అంటే 25 నుంచి 26 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది కొద్దిగా కష్టమే. ఇక ఒరిజినల్ తమిళనాడు వర్షన్కి వస్తే తమిళనాడులో ఈ సినిమా 5 రోజుల్లో 40 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో తెలుసు మనకి 20.5 కోట్లు. ఇక కర్ణాటక నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది 5 రోజుల్లో. ఇక కేరళ నుంచి 5 కోట్లు. ఇక హిందీ నుంచి 6 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి బాగానే వచ్చాయి, 42 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 5 రోజుల్లో 121 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 59 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. అందులో 59 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 111 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. 111 కోట్లు షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 222 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు బుధవారం, ఈరోజు పాక్షిక హాలిడే ఉంది, తొలి ఏకాదశి అండ్ బక్రీద్ హాలిడే ఉంది. సో ఈరోజు కలెక్షన్స్ కొద్దిగా పెరగవచ్చు. బట్ నిన్న మంగళవారం అయితే చాలా చోట్ల సినిమాకు నెగిటివ్ డెఫిసిట్లు పడ్డాయి, అంటే షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఎస్పెషల్లీ తమిళనాడులో ఏదైతే ఒరిజినల్ ఉందో శంకర్ సినిమా, కమల్ హాసన్ సినిమా, అక్కడ అలాంటి చోట తమిళనాడులో షోలు క్యాన్సిల్ అవ్వడం చాలా దారుణం అని చెప్పాలి. సో చూస్తుంటే సినిమా కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ కాబోతున్నట్టు అర్థమవుతుంది. సో 170 కోట్లలో ఒక 70 కోట్ల షేర్ వరకు వెనక్కి రావచ్చు డిస్ట్రిబ్యూటర్లకి. 100 కోట్లు అయితే నష్టపోతుంది. 100 కోట్ల నష్టం అనేది పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. అది మన కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 121 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 59 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు ఉంటే 59 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 111 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 111 కోట్ల షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 220 నుంచి 222 కోట్లు గ్రాస్ రావాలి. చూస్తుంటే అది కొద్దిగా కష్టంగానే కనపడుతుంది. సినిమా చూస్తుంటే కమర్షియల్గా డిజాస్టర్ కాబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, బాయ్.